Hi guys, welcome to my channel Jobs with Hansika. Today we will talk about SPS and content reviewer role. Like మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే డిస్కస్ అయితే చేసేద్దాం. బిఫోర్ దాట్ మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు లైక్ వైఫైకి మనం అలా అయితే కనెక్ట్ చేసుకోకండి. మీరు మీ మొబైల్ హాట్స్పాట్లోనే కనెక్ట్ చేసుకోండి అండ్ కాల్స్ కూడా మీరు సైలెంట్ మోడ్ పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఫేస్ దిస్ ఇష్యూ. లైక్ ఇంటర్నెట్ తను వైఫైతో కనెక్ట్ చేసుకొని విర్చువల్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయింది అమెజాన్‌లో. బట్ డ్యూ టు నెట్వర్క్ ఇష్యూస్ తన కాల్ అనేది డిస్కనెక్ట్ అయింది. ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో. సో, ఆ తర్వాత తను ఎన్ని సార్లు చేస్తున్నా కూడా వాళ్ళు అలో చేయలేదు. సో, తను ఆ ప్రాసెస్‌లో ఇప్పుడు ఎలిజిబుల్ కాదు. లైక్ ఇంటర్వ్యూకి ఇంకా ఎలిజిబుల్ కాదు. రిజెక్ట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ అసలు. సో, మీరెప్పుడైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఇలా హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకోండి అండ్ కాల్స్ అన్ని సైలెంట్ మోడ్‌లో పెట్టేశారంటే ఇంకేం ఇష్యూస్ ఉండవు. డేటా కూడా రీచార్జ్ చేసి పెట్టుకోండి. ఒక 1 ఆర్ 2 జీబీ సరిపోతది. ఎక్కువ ఏం అవసరం ఉండదు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాననమాట. లైక్ నేనెప్పుడు వైఫై మీద అయితే పెట్టుకొని డిపెండ్ అవ్వను. నా మొబైల్ హాట్‌స్పాట్ నుంచే కనెక్ట్ చేసుకుంటాను అండ్ రీచార్జ్ చేసి కూడా పెట్టుకుంటా. ఇన్ కేస్ ఏదన్నా అయిపోతదేమో అని. సో, అలా ఉంటదనమాట. ఇప్పుడు తను ఇప్పుడు రిగ్రెట్ అయితుంది. ఆహ్, అనవసరంగా ఆపర్చునిటీ పోయిందని. బట్ వి కాంట్ డూ ఎనీథింగ్ కదా! సో, అందుకని చెప్తున్నా. ఇన్ కేస్ అలా ఎవరైనా ఉంటే ప్లీజ్ హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకొని ఈ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. సో, మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను అన్నీ చెప్పింటా. మీరేదైనా స్కిప్ చేసినారనుకో కరెక్ట్‌గా ఇంటర్వ్యూలో ఏదైనా క్వెషన్స్ అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేరు సరిగ్గా. బట్ కానీ నేను వీడియోలో చెప్పింటాను. మీరు అయిపోయినాక నన్ను కాంటాక్ట్ అయితున్నారు. లైక్ ఇలా జరిగిందక్క అని. సో, ప్లీజ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందే ఒకసారి వీడియో చూడండి. ఇంకా ఆ తర్వాత మీకు అసలు ఇష్యూసే ఉండవు. ఈజీగా మీరు ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీసీఎస్ ప్రాసెస్ గురించి అయితే అడుగుతున్నారు నన్ని. ఇంకా అది అప్డేట్ అయితే రాలేదు. లైక్ మాకు రిఫరల్స్ కూడా ఏం రాలేదనమాట వీసీఎస్ గురించి. చెప్పా కదా! మోస్ట్‌లీ మార్చ్ మిడ్ ఆర్ ఎండింగ్‌లో వస్తదనమాట వీసీఎస్ అనేది. అట్ ప్రెజెంట్ ఒకసారొచ్చింది వెస్ట్ బెంగాల్‌ది. బట్ జస్ట్ ఒక 1 ఆర్ 2 అవర్స్ పెట్టి తీసేసారు వాళ్ళు. సో, మనం హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్‌కైతే బెస్ట్. సో, అందుకే నేను వాటి అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో, అదొచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. అండ్ టాపిక్‌లోకొచ్చేసి వీసీఎస్ సారీ ఎస్‌పీఎస్‌కైతే మనం డిస్కస్ అయితే చేసుకుందాం. ఎస్‌పీఎస్ ప్రెజెంట్ అదేంటి విమెన్ ప్రిఫర్డ్ అని అయితే పెట్టారు. సో, ఈ ఆపర్చునిటీ అయితే మనం మిస్ చేసుకోకూడదని నేను అనుకుంటున్నా. దీనికి ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ సాలరీ వచ్చేసి అరౌండ్ 2.5 అని ఉంటది. అండ్ బెంగుళూరు లొకేషన్‌కి జరుగుతుంది హైరింగ్ అనేది. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటది మోస్ట్‌లీ నాకు తెలిసి. హ్మ్. ఇక్కడ మీ వర్క్ ఏముంటదంటే సెల్లర్స్‌కి మీరు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను అమెజాన్‌లో సీఎస్ఏ కదా! కస్టమర్స్‌కి హెల్ప్ చేస్తాను. వాళ్ళ క్వెరీస్ కానీ ఏదైనా. సో, అట్లా మీరు సెల్లర్స్‌కి హెల్ప్ చేస్తారంతే. వయా కాల్, చాట్ ఈమెయిల్స్ ద్వారా అలా ఏదైనా ఇష్యూస్ ఉంటాయి కదా! సెల్లర్స్‌కి. సో, అవి మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటది. అండ్ మీకు టార్గెట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలి. అందులో క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. టార్గెట్స్ ఉంటాయి. మీరు క్లియర్ చేయాలి అని. సో, ఇది ప్రాసెస్. క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ రోల్‌కి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఖచ్చితంగా. అండ్ మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు కస్టమర్ సర్వీస్‌లో అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతది. అండ్ ఎంఎస్ వర్డ్ లైక్ చెప్పాను కదా! ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇలాంటివి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి కొంచెమన్నా. సో, అది మీకు అడ్వాంటేజెస్ అన్నీ యాడ్ అయితాయి. ప్రిఫర్ చేస్తారు. లైక్ వెన్ కంపేర్ టు అదర్స్ మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకోవడానికి లేకపోతే మీ ప్రొఫైల్‌ని ఎలిజిబిలిటీ కింద పెట్టుకుంటారు. అండ్ మినిమమ్ టైపింగ్ స్పీడ్ అయితే బావుండాలని పెట్టారు. మినిమమ్ 30 వర్డ్స్ పర్ మినిట్. సో, ఆలోచించుకోండి ఇంక మనకి ఏ రేంజ్‌లో ఉండాలి. బట్ కాకపోతే ఎలా అంటే జస్ట్ మనం ఎగ్జామ్ క్లియర్ చేసినామంటే చాలు. మిగతాది స్లోగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. లైక్ ప్రాక్టీస్ చేసో స్లోగా మరీ అంత ఏం ఉండదనుకుంటా నాకు తెలిసి. లైక్ అంత స్పీడ్ టైపింగ్ ఏమి ఉండదు. జస్ట్ బట్ మనం ఎగ్జామ్ క్లియర్ చేయగలగాలి. ఎట్లుంటది ఏంటి ప్రాసెస్ అని. సో, మనకు బేసిక్‌గా కొంచెం ఫాస్ట్‌గా టైప్ చేయడానికి వచ్చినా చాలు. 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఏమంత అవసరం ఉండదు. బట్ స్టిల్ ఉంటే మీకు బెటర్ అనిపిస్తది. అండ్ సో, ఇది ఎస్‌పీఎస్ రోల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను.
మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. నేను మీకు రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రివ్యూయర్. దీనికి కూడా ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ బెంగుళూరు లొకేషన్‌కి అయితే హైరింగ్ జరుగుతుంది. సేమ్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా! గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. కొంచెం టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఎంఎస్ వర్డ్ గురించి తెలిసి ఉండాలి. వీసీఎస్ కస్టమర్ సర్వీస్ నాలెడ్జ్ అయితే కొంచెమైనా ఉండాలి. సో, ఎందుకంటే ఇప్పుడు మేము ఎట్లా కస్టమర్స్‌కి హెల్ప్ చేస్తారో మీరు సెల్లర్స్‌కి హెల్ప్ చేస్తారనమాట. సో, అట్లా కొంచెమైనా ఉండాలనమాట నాలెడ్జ్ సీఎస్ఏ గురించి. సో, మీకు అట్లా ఏదైనా అనిపిస్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేనైతే పిన్ టు పిన్ చెప్పేస్తాను. వర్క్ ఎలా జరుగుతది, ఏంటి అని. ఇన్ కేస్ మీకు ఏదైనా సీఎస్ఏ ఎక్స్‌పీరియన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ నన్ను ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఎలా జరుగుతది, ఏంటి అని. నెక్స్ట్ సేమ్ క్వాలిఫికేషన్స్ గూడా అనమాట. కంటెంట్ రివ్యూయర్‌కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఎంఎస్ వర్డ్ టైపింగ్ అయితే ఉండాలని పెట్టారు. అండ్ ఎగ్జామ్‌కొచ్చేస్తే ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఉంటది. 30 బిట్స్ అయితే ఉంటాయి. మీరు అవన్నీ సెర్చ్ చేసే ఎలా అంటే మీ ఫ్రెండ్స్ ఏమైనా హెల్ప్ తీసుకొని ఏదైనా కొంచెం ట్రై చేయండి. లేకపోతే ఆల్రెడీ మేము కొంచెం క్లియర్ చేయగలం మనకి ఆ నాలెడ్జ్ ఉంది అంటే నేనైతే ఎప్పుడూ హెల్ప్ తీసుకోలేదనమాట. నేను ముందే ప్రిపేర్ అయిపోతుండే. ఒక 3, 4 వీడియోస్ చూడడము, ఆన్సర్స్ అన్ని ముందే రాసి పెట్టుకోవడం. ఇట్లా నేనెవరు పక్కన కూర్చోబెట్టుకోననమాట. ఎందుకంటే నాకు నమ్మకం లేదు. అంటే మనకేం తెలుసు వాళ్ళు మనకు చెప్పిస్తారో లేదో కరెక్ట్ ఆన్సర్స్ అని నేను ముందే నేనే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉంటాను. అన్నీ కొంచెం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్‌కైతే అటెండ్ అవుతాననమాట. సో, 30 బిట్స్ అయితే ఉంటది. అవి మనం బేసిక్ ఇంగ్లీష్ ఉంటది. అది అయితే అంత అవసరం ఉండదు. నేనైతే ఇంగ్లీష్ గ్రామర్‌కేం అంత ప్రిపేర్ అయ్యేదాన్ని గాదు. బట్ వర్సెన్‌కైతే ఖచ్చితంగా ప్రిపేర్ అయితాననమాట. దీనికొచ్చేసి రిటన్ వర్షన్ అయితే ఉంటది. వర్సెంట్ అనేది. ఎలా క్లియర్ జేయాలి అంటే ఇంక నేను చెప్పినా గదా! ఒక మినిమమ్ వీడియోస్ చూడాలి. చూసి మనం ఆన్సర్స్ అన్ని కొంచెం కాపీ చేసుకొని పెట్టుకొని ఫర్దర్‌గా ఏదైనా చేస్తే వస్తది. వెంటనే వర్సెన్ క్లియర్ అవ్వాలంటే కష్టం. ఇంకొకటి అందులో బ్లాంక్స్ అయితే ఉంటాయి గదా! ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అవి గూడా మనకి కష్టమే అయితది. వాళ్ళు కొన్ని ఆన్సర్స్ అయితే పెట్టింటారు గదా! సో, మనం కనీసం దానికి సిమిలర్‌గా అన్నా పెట్టాలి. అప్పుడే అది వస్తది. ఇంకోటి నాకు తెలిసి ప్రతి రౌండ్‌లోనూ ఒక 4, 5 రౌండ్స్ అయితే ఉంటది గదా! రిటన్ పర్సెంట్‌కి. ప్రతి దానికి వాళ్ళు ఒక 25% ఆర్ 30% పెట్టింటారనుకుంటా. అలా ప్రతి రౌండ్‌లోనూ మనం రీచ్ అవ్వాలి ఆ స్కోర్ నాకు తెలిసి. అంటే 30% అని నేను జస్ట్ రఫ్‌గా చెప్తున్నాను. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ అట్లా ప్రతి రౌండ్ మనం ఎలిజిబిలిటీ అవ్వాలనమాట. రిటర్న్ వర్షన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నీ రాసి ఈమెయిల్ సరిగ్గా రాయలేదనుకోండి. సో, అది మనం స్కోర్ చేయలేదనుకో, సో, మనం రిజెక్ట్ అయిపోతాం. రిగ్రెట్ మెయిల్ వచ్చేస్తది. అట్లా ప్రతి రౌండ్‌కి ఉంటది. ఆ ప్రతి రౌండ్‌లో మనం మినిమమ్ స్కోర్ అయితే గ్రాబ్ చేయాలి. లేకపోతే రిగ్రెట్ మెయిల్ అయితే వచ్చేస్తది. సో, ఇది ప్రెజెంట్. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్‌వైల్ నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.